పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి మీరే నీకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి చీకటిగా ఉన్న దినాలను వెలుగుగా మార్చగలిగిన దేవుడు నీకు వందనాలు. సహాయం చేయండి. నా దీపమును వెలిగించువాడు నీవేని అనేక మంది భక్తులు ప్రార్థించినట్లుగా వారి జీవితాలు వెలుగును కలుగు చేశామని నా స్తోత్రాలు. సహాయం చేయండి. ఈ మధ్యాహ్నం ప్రార్థన వచ్చిన ప్రతి బిడ్డ పైన దయ ఉంచండి. ప్రతి బిడ్డలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. నేను ఆ స్తోత్రాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి కావాల్సిన వారి సన్నిధికి నడిపించండి. సహాయం దయచేయండి. సమస్త నిగుమలో జ్ఞాపకం చేసుకోమని ఈ మధ్యాహ్న కాలంలో దేవుని మా మీద కుమరించమని ఈ ఆగస్టు మాసమునైనా ప్రభు మొదటి ఆదివారం యొక్క 3వ తారీఖును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. 4వ తారీఖును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సహాయం చేయండి. అన్ని విధాల మీ దీవెనలు నాతో మాతో వచ్చి నడిపించమని కృపలో సహాయం దయచేయమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా ప్రభు పేరిట సన్మానాన్ని మనం చేస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. మరొక వారము మనందరము కలుసుకొని ప్రభువును స్తుతించే సమయం మనకి ఇచ్చినందుకు నిజంగా మరి ప్రభువుకి మనము స్తుతి చెల్లించే వారిగా ఉన్నామని ప్రభు పేరిట సన్మానాన్ని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మరి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. గడిచిన వారం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. గడిచిన వారం వాక్యం ధ్యానం చేసుకున్నాం. రూతు గ్రంథంలో కొన్ని అంశాలు మనం ధ్యానం చేసుకున్నాం. బైబిల్ గ్రంథంలో మనం స్త్రీల మీద రాసిన 2 గ్రంథాలని జ్ఞాపకం చేశాం. ఒకటి రూతు గ్రంథము, రెండవది ఎస్తేరు గ్రంథం జ్ఞాపకం చేశాం. రూతు గ్రంథం 4 అధ్యాయాలు. మొదటి అధ్యాయాన్ని పేరు పెట్టుకున్నాం. ద రూట్ మిషన్ విత్ స్టే నో నయోమి. నయోమితో ఉండడానికి ఒక నిర్ణయం తీసుకుంటూ రెండవది జ్ఞాపకం చేస్తూ 2వ అధ్యాయం అంటే రూత్ డివోషన్ టు కేర్ అబౌట్ మరి నయోమి జీవించిన మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో రూత్ రిక్వెస్ట్ కదా, రూత్ యొక్క మరి రిక్వెస్ట్ అభ్యర్థన ఫర్ రిడీమ్షన్ బై బోయస్ అనేది మనం ధ్యానం చేసుకోవాలి. 4వదిగా రూత్ యొక్క రివార్డ్. మొదటి అధ్యాయంలో డిసిషన్, 2వ అధ్యాయంలో డివోషన్ డీలింగా. 3వ అధ్యాయం ఏం కనపడుతుంది? రూత్ యొక్క రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్ చేయటం, అభ్యర్థించడం, అడగటం, రిక్వెస్ట్ చేయటం. ఎప్పుడైతే రిక్వెస్ట్ చేసిందో 4వ అధ్యాయంలో రూత్ యొక్క రివార్డ్. రివార్డ్ అంటే బహుమానము, కిరీటము, ఒక అందము పైకి ఎక్కడం మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి ఈ 2వ అధ్యాయంలో మనం ముందుకు చేద్దాం. మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసిన 2వ అధ్యాయంలో మనము ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయంలో ఏం రాయబడుతుంటే రూత్ డివోషన్ టు కేర్ ఫర్ నయోమి. నయోమి నయోమి జీవితంలో నయోమితో అతతో ఉన్నటువంటి సంబంధంలో రూత్ యొక్క డివోషన్ అంటే భక్తి. రూత్ యొక్క భక్తి జీవితం ఏ రీతిగా ఉంది? ఈరోజు 2వ అధ్యాయంలో ఏర్పడ్డ భక్తి జీవితం ఏ రీతిగా ఉంది? రూతు గ్రంథము ఒక మంచి కుటుంబానికి సాదృశ్యం. రూతు గ్రంథము ఒక మంచి అభివృద్ధికి సాదృశ్యంగా కనబడుతుంది. రూతు గ్రంథంలో రాయబడిన 4వ అధ్యాయులు ఒక కుటుంబ వ్యవస్థలో ఏముంటారో అవన్నీ ఉన్నట్టుగా మనకి దిక్కులు ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర 4 దిక్కులు ఏ రీతిగా ఉన్నాయో రూతు గ్రంథం 4వ అధ్యాయులు 4 దిక్కుల వలె, ఒక ఇంటికి రావాల్సిన చుట్టుపక్కల 4 గోడల వలె రూతు గ్రంథం కనపడుతుంది. ఈ 2వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యం, ఒక భక్తి జీవితము. మొదటి అధ్యాయంలో ఆమె తీర్మానం చేస్తుంది, తీర్మానాన్ని కట్టుబడింది. చాలా మంది తీర్మానాలు చేసుకుంటుంటారు. డిసెంబర్ 25 నుంచి క్రిస్మస్ అయిపోయింది తీర్మానాలు. డిసెంబర్ 31 గొప్ప తీర్మానం, మంచి వాగ్దానం తీసుకుంటాం. జనవరి 1 నేను ఇలా నడవాలి, ఇలా చేయాలి,
కాదు. తీర్మానం చేసుకోవడం తప్పు లేదు, చేసుకోవచ్చు. అయితే తీర్మానం చేసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉండడం గొప్ప, తీర్మానం ప్రకారంగా నడవడం గొప్ప. ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం నీ జీవిత అంతం వరకునే కొనసాగడం గొప్ప. ఎప్పుడైతే నయోమి రూతు తీర్మానం చేసుకుంటూ, ఏంటి తీర్మానము? నీ దేవుడే నా దేవుడు. ఇంకా చెప్పండి, నీ ప్రజలే నా ప్రజలు, నీ జనులే నా జనులు, నిన్ను నన్ను ఎవరు వేరు చేయకూడదు, నీవు చనిపోయిన చోటనే నేను చనిపోయిన గొప్ప తీర్మానం. గమనించండి. జూతు యొక్క తోడుకోడలు పేరు ఓర్ప వెళ్ళిపోయింది, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినట్టు చూస్తున్నాం. అరుదైతే హత్తుకొని ఉన్నట్టుగా వాక్యం చూస్తాం. ఈరోజు 2వ అధ్యాయంలో మాటలు చూడండి. తన భక్తి చిత్తులేని ఒక కుటుంబము బలపడాలంటే, ఒక కుటుంబము అభివృద్ధి చెందాలంటే, ఒక కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. స్త్రీ పాత్ర కుటుంబ వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడే కాదు, ప్రపంచం ఎక్కడ నుండి ప్రార్థనకు వచ్చేవాళ్ళలో పురుషుల కంటే స్త్రీలు ఒక్కళ్ళైనా ఎక్కువ ఉంటారు. ఎందుకు? స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి. 2వ అధ్యాయం చూడండి. ఎప్పుడైతే తన యొక్క అత్తగారింటికి ఆ యొక్క మోయాబు దేశాన్ని విడిచిపెట్టి, మోయాబు ప్రాంతాన్ని విడిచిపెట్టి బెత్లెహేము అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత అత్తతో కలిసి ఉంటూ ఉంది, అత్తతో కలిసి జీవిస్తూ ఉంది రూతు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రూతుకి ఎలాంటి నిరీక్షణ లేదు, భర్త లేడు, బిడ్డలు లేరు. గడిచిన వారం మనం ధ్యానం చేస్తున్నాం, అంతకంటే ఎక్కువ మనం ధ్యానం చేయదు. ఈ 2వ భాగంలో ఏది లేకపోయినా ఒక మంచి తీర్మానంతో వచ్చిన రూతు జీవితంలో 2వ అధ్యాయం ప్రారంభమవుతుంది. 2వ అధ్యాయము కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర మనకు కనపడచ్చు. 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 2వ అధ్యాయం చదవండి. నయోమి పెరిగి బంధువు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, ఎలీమెలెకు వంశం వాడి ఉండెను, అతని పేరు బోయజు. రుతు భర్త పేరు ఎలీమెలెకు. ఎలీమెలెకు ఇంటివాడు, తన సమీప బంధువు ఒక్కడు ఉండేను, అతని పేరేంటారట బోయజు. రాయబడ్డ మాట ఎలీమెలెకు వంశం వాడు. చూడండి, 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుంది చూడండి. అన్నకాలు 4:1-4 వాళ్ళు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వాళ్ళు ఒక దాని పేరు ఓర్ప, 2వ దాని పేరు రూతు. తర్వాత ఏమవుతుంది? 5వ వచనం మహలోను కిలియోను ఇద్దరు చనిపోయిన మాట కనబడుతుంది. అక్కడ రాయబడుతుంది. ఇంకా వచనం చూడండి, ఆ 2వ వచనం, ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. చూసావా? రూతు ఎప్పుడైతే వచ్చిందో, రూతు ఎవరి భార్య? రూతు మోయాబు స్త్రీలను మరి పెళ్లి చేసుకుని, మోయాబు స్త్రీ రూతు మనకు తెలుసు. తన భర్త చనిపోయాడు, తన మామ ఎలీమెలెకు. మరి వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే తన ఇంటి పేరు సమీప బంధువు రాయబడ్డ మాట్లాడితే ఎలీమెలెకు వంశస్థుడు వాడిన కనపడ్డాడు, అతని పేరు బోయజు. చూడండి, అక్కడ రాయబడ్డ చూడండి. మోయాబు రూతు, నీ సెలవేంటి కదా, నేను పొలంలోనికి పోయి ఎవరిని కటాక్షము పొందగలను, వారు వెనుక చెప్పగా నా కుమారి పొప్పను. మొదటి గుర్తుపెట్టుకున్న నయోమి దగ్గర తన కోడలు వచ్చింది, పేరు రూతు. రూతు ఏమని మాట్లాడుతూ 2వ వచనం, మోయాబు రాయన రూతు. ఎందుకు మోయాబు రాయన మాట్లాడుతుంది? ఇప్పుడు ఈ ఊరు చేస్తున్నప్పుడు ఆమె బెత్లెహేము వాస్తవ్యాలైంది. మన బిడ్డలో వేరే ఊరు చేస్తే ఆ ఊరు అమ్మాయి అయిపోద్ది. వేరే ఊరు అమ్మాయి మనం చేస్తున్నప్పుడు ఏ ఊరు అంటే వాళ్ళ అత్తగా పుట్టిన పేరు చెప్పారు. ఏ ఊరు మీద అమ్మంటే ఏమంటాం?
మనం చెప్తాం కదా. నీ పెళ్ళైతే మనం చాలా మంది పెద్దలు ఉన్నారు, మీరు ఏ ఊరిని అడిగితే దేవుడు చెప్తారు, ఈ ఊరి పేరు చెప్తారు, కానీ ఎప్పుడో వాడు ఊరి పేరు చెప్పమ్మా. అయితే రూతు గురించి ఏం రాయబడుతుంది? అక్కడ రెండో వచ్చిందో మోయాబురాలైన రూతు. ఎందుకు మోయాబురాలైన రూతు అని చెప్తుంటే, మోయాబురాలైనప్పటికీ తన ప్రవర్తన మోయాబు ప్రవర్తన కాదు. అన్యులలో నుంచి వచ్చిన అన్యుల ప్రవర్తన లేదు. లోకానుసారమైన వ్యక్తి వచ్చిన లోక ప్రవర్తన లేదు. మోయాబు అంటే మనం జ్ఞాపకం చేస్తున్నాం గడిచిన ఆ వారంలో మొదటి అధ్యాయంలో. ఎవరి మోయాబు వంశం అంటే ఎవరిది? లోతు యొక్క పెద్ద కుమార్తె వంశము మోయాబు. పాపముతో జన్మించిన వంశము మోయాబు. మోయాబు యొక్క మాటలు, మోయాబు యొక్క ఆలోచన, మోయాబు తలంపులు, మోయాబు సంబంధమైన మాటలు ఆమె జీవితంలో లేవు అని చెప్పడానికి ఆమె మోయాబురాలైన మాట గుర్తు చేయబడుతుంది. మోయాబురాలైన గుర్తు ఏమంటుంది అక్కడ? నీ సెలవే కదా నేను పొలంలోకి పోయి ఎవరి కటాక్షము పొందగలను. కొంచెం తగ్గచ్చు, వయసు వస్తుంది కొంచెం. నేను మోయాబు నీ సెలవైతే నేను పొలంలోకి పోయి ఎవరి కటాక్షము పొందగలను, వారి ఎదుట పరిగెత్తుకొనుడని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మను. నయోమి రూతు నయోమితో ఉంటుంది. ఏమంటుంది తెలుసా? నీ సెలవైన ఎడల ఉందా లేదా? నీ సెలవైన ఎడల ఎవరండి? రూతు ఎవరితో ఉంటుంది? మరొక భాషలో చెప్తున్నా, రూతు నయోమితో ఉంటుంది నీ సెలవైన ఎడల. ఇప్పుడు మరొక భాష చెప్తున్నా, రూతు ఎవరు? ఏమవుతుంది? రూతు ఏమవుతుంది? కోడలు. నయోమి అత్త. అంటే రూతు నయోమితో ఉంటుంది. నేను మరొక భాషలో చెప్తున్నాను, కోడలు అత్తతో అంటుంది. అవునా కదా? కోడలు అంటుంది నీ సెలవైన ఎడల, అంటే నీకు ఇష్టమైతే. అవునా కదా? అంటే కోడలు ఏ రీతిగా ఉందంటే అత్తతో అంటున్న మాట, నీకు ఇష్టమైతే అత్త నేను పొలంలోకి వెళ్ళి పని చేసుకొని నేను కూలి తీసుకొస్తా, ఆహారం తీసుకొస్తా. నీకు నాకు అన్నం కావాలి కదా, నువ్వు విధవరాలు పెద్దదానివి, నేను విధవరాలు కన్నా వయసులో ఉన్నాను కాబట్టి నేను తీసుకొస్తానంటే అత్తంది కుమారి వెళ్ళు. ఈరోజు గుర్తుపెట్టుకున్నామా? ఒక క్రైస్తవ జీవితంలో ఒక కుటుంబము అభివృద్ధి కావాలంటే ఏం కావాలి? ఒక నిర్ణయం మాత్రమే కాదు. మొదటి మరి ఏ రీతిగా తను తీర్మానం చేసుకుందో, నీతో ఉంటాను తీర్మానం చేసుకుందో, దాని తగ్గ భక్తి. ఏం భక్తి? తల్లిదండ్రులు ప్రేమించండి, అత్తమామలను ప్రేమించని భక్తి కనపడదు. నీ సెలవైన ఎడల. 4వ అధ్యాయంలో చెప్పాను, దాని గుంపు రివార్డ్ చెప్పారు. రివార్డ్ అంటే ఒక బహుమానము, ఒక కిరీటము, ఒక గొప్ప స్థితి. ఆ గొప్ప స్థితి రావాలంటే ఇప్పుడు ఇలాంటి అలవాటు ఉండాలి. గొప్పగా దీవించబడాలంటే ఈ అలవాటు ఉండాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి జీవితంలో గొప్పవాడు ఉన్నట్టు కూడా గొప్పతనం రాదు, మాట ద్వారా రాదు, ఎక్స్ట్రా బాహ్య సంబంధంగా రాదు, అంతరంగంగా మనసులో ఉండాలి. తగ్గింపు జీవితము మనసులో ఉండాలి. నేను నా అత్త దగ్గర పర్మిషన్ తీసుకొని నీ సెలవైతే ఎప్పుడైతే చెప్పిందో అత్త అంత తెలుసా వెళ్ళి ఆ కుమారి వెళ్ళమ్మా. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో అత్తతో ఆ రీతిగా కోడళ్ళు మాట్లాడుతున్నారు? ఎంతమంది కుటుంబాల్లో అత్తకి అలాంటి గౌరవం ఇస్తున్నారు? ఎంతమంది కుటుంబాల్లో ఈ దినాల్లో కోడళ్ళు అత్తతో మాటతో ఆ రీతిగా జాగ్రత్తగా నేను నీ సెలవైతే నీ ఇష్టమైతే పోయేస్తాను, నీ ఇష్టమైతే బొమ్మంటే పోతాను, ఉండమంటే ఉంటాను మనసు కలిగి జీవిస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఆ కుటుంబాలు ఖచ్చితంగా దేవుని వాక్య ప్రకారంగా జ్ఞాపకం చేసిన ఉన్నతంగా ఉంటాయి. రెండవ దృష్టి ఏమంటాడు? ఎప్పుడైతే అలాంటిదో ఆమె వెళ్ళి పొలంలోకి వచ్చి చేరుకోని వారు వెనుక పొలంలో ఏరుకొలుచున్నాం. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఏ వంశం
ఎప్పుడైతే ఒక క్రమ ప్రకారంగా వెళుతుందో, క్రమ ప్రకారంగా వెళుతున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది, ఎక్కడ వచ్చాడో తెలియని రీతిగా, ఊహించిన రీతిగా మనమంటారు కలిసి వచ్చిందంటాం. మరి ఈ లోకంలో రకరకాల భాషలు మాట్లాడతాం. ఆలోచనని తను ఎక్కడ ప్రయాణించాలో, ఏ స్థలానికి వెళ్ళాలో, ఎక్కడ పనిచేయాలో దేవుడే ఆ స్థలానికి, ఆ టయానికి, ఆ ప్రాంతాలు నడిపించినప్పుడు నీ సెలవు అయితే నేను వెళ్తానంలో వెంటనే ఆ పొలం వెళితే ఆ పొలం ఎవరు ఏంటంటే తమ సమీప బంధువు పోయేసేది. ఇంకా చెప్పాలంటే వాక్యంలో చెప్పాలంటే ఏంటి, ఎలీమెలెకు సంబంధి ఆ ఇంటి పేరు ఆయన వెళ్ళింది. అప్పుడు చూసి బోయేసు బెత్లెహేములో వచ్చి యెహోవా మీకు తోడేనని చెప్పాడు. ఆయన వచ్చి అప్పుడు బోయేసు కోయువారి మీద ఉంచబడిన తన పని వారిని చూచి, 5వ వచనంలో బోయేసు పనికి వచ్చాడు. అందరూ పని తెలుసు, కొత్త అమ్మాయి కనపడుతున్న పనిలో ఈయన పిల్లల పనికి రమ్మని, కానీ పనికి వచ్చినట్టుగా కనపడుతుంది. అక్కడ రాయబడిన మాటలు తెలుసా, బోయేసు కోయువారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి. కోయువారి మీద ఉంచబడిన పనివాడి అంటే పనివాడి మీద ఉన్న మేస్త్రి అని చెప్పచ్చు. కోయువారి మీద ఉంచబడిన వాళ్ళందరినీ ఉంచబడిన మనిషిని చూచి ఈ చిన్నది ఎవరైనా అడుగుదా, ఈమె మోయాబు దేశంలో నయమంలో కూడా తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యవ్వనస్తురాలు, మోయాబీయురాలు, మోయాబు నుంచి వచ్చింది. మోయాబు ప్రాంతము తరచుగా బైబిల్ ఆ మాట కనపడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చినా కూడా ఆమె మనసు అక్కడ మనసు కాదు, అక్కడి నుంచి వచ్చినా కూడా తన బుద్ధి అక్కడ బుద్ధి కాదు. ఈరోజు గుర్తు పెట్టుకుంటాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే బోయాజు చెప్తుందో, బోయాజు అంటున్నాడు ఆమెను, నేను కోయవారి వెలుగుల పనుల మధ్యలో ఏరుకొలుగులు దయచేసి నాకు సెలవు అని అడిగించుగా. ఆమె అంటుంది, నేను కోయవారి వెనుకకు పనుల మధ్యలో ఏరుకొని కూర్చున్నట్టు దయచేసి నాకు సెలవు అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏర్పరచుకున్నట్టు కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుని వాళ్ళు చెప్పాను. బోయాజు అయ్యా, నేను ఎందుకు వచ్చానంటే పని చేయటానికి, పని మనిషిగా నాకు జీతం ఇవ్వని చెప్పటంలా, నాకు జీతం ఇవ్వటానికి నన్ను మీరు కూలికి పెట్టుకోవాలా. అయితే నేను కోయువారి వెనుక పనుల మధ్యలో ఏరుకొని కూర్చు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆయన అడుగుతున్నాయా, అక్కడ ఉన్నటువంటి పైన గడ్డిని ఏరుకోవటానికి నాకు సెలవి. ముందు అందులో మాట, నీ సెలవైతే నేను వెళ్ళి వస్తాను, సెలవైతే వెళ్ళాలి. బోయస్తో మాట్లాడుతున్నట్టయ్యా, నీ సెలవైతే, నీకు ఇష్టమైతే నీ పొలంలో పైన ఏరుకుంటానయ్యా అంటే అడిగి చేస్తూ ఉంది, అడగకుండా చేయకుండా. కొంతమంది అడగకుండా రకరకాలు చేస్తున్నారు. అప్పుడు చూసినప్పుడు చెప్పొచ్చులే, తెలిసినప్పుడు చెప్పొచ్చులే, పర్వాలేదు. కుటుంబ విషయం కావచ్చు, బిడ్డల విషయం కావచ్చు, భర్త విషయం కావచ్చు, భార్య విషయం కావచ్చు, బిడ్డలు చూడలేదు, తర్వాత చూసినప్పుడు చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి అనుకునే వాళ్ళు మా లోకంలో. నయోమి జీవితం అలా కాదు. నయోమి అక్కడ పోయే కూడా నీ సెలవైతే అని అత్త దగ్గర ఉంది. ఎక్కడక్కడయా నేను ఏరుకున్నట్టు నాకు సెలవు అని అడగగా ఆయన ఎందుకు వచ్చి అన్నాడు. బోయజు రూతుతో ఎందుకు వచ్చింది. అప్పుడు బోయజుతో నా కుమారి బోయజు కూడా నా కుమారి. అత్త ఏమంది కుమ్మన్నప్పుడు నా కుమారి. మంచి మాటలు అంటే ఆమె నిజంగా కుమార్తె కాదు, కానీ కోడలు, కానీ ఆమె ఏమని పిలుచుకుంటుంది, నా కుమారి అని పిలుచుకుంటుంది. బోయజుకి ఆమె కుమార్తె కాదు, ఆమె కోడలు కాదు, తన సమీప బంధువు. అవసరమైతే తనకి ఆ యొక్క కుటుంబము, ఆ కుటుంబము, ఆమె వచ్చిన బంధువు బోయజు కుటుంబం తరఫున నయోమి కుటుంబంలో తన కోడలు ఆయన వలస వచ్చు. కానీ అక్కడ ఏమని పిలుపు కనపడుతుంటే నా కుమారి. ఒక రెస్పెక్టబుల్ ఇంపార్టెంట్.
ఒక గౌరవప్రదమైన మాట వృద్ధులు తెలుసుకుంటుంది. వచ్చిన స్థలము గౌరవప్రదమైన స్థలం కాదు, గుర్తుపెట్టుకున్నా. ఆమె బ్యాక్గ్రౌండ్, ఆమె వంశము, ఆమె యొక్క స్థితిగతులు, బంధువులు, రక్త సంబంధికులు విలువైన వారు కాదు, విలువకు తగిన వారు కూడా కాదు. కానీ ఆ విలువ లేని వంశంలో చూసినటువంటి ఋతు విలువ కలిగిన మాటలు ఏంటో తెలుసా? నాకు మారి. ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తి మనల్ని గౌరవించాలంటే, ఒక వ్యక్తి మనం పిలవాలంటే మన పిలుపుకు తగ్గట్టు ఉంటుంది కదా. మనం ఎలా పిలిచామో అలాగా మనం పిలుస్తాం. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని ఇంగ్లీష్లో మాట ఉంది. మనం గౌరవిస్తే వాళ్ళు మనం గౌరవిస్తారు. మనం ఎక్కడితో మాట్లాడితే వాళ్ళు ఎక్కడితో మాట్లాడతారు. ఒకళ్ళు ఎక్కడితో మాట్లాడితే వాళ్ళు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అయితే పైకి మాట్లాడతారని లోపల తిట్టుకున్న వారిగా ఉంటారు. ఈరోజు గుర్తుపెట్టుకున్నామా? ఆమె ఒక ఉన్నతమైనటువంటి ఎవరు? బోయజు. బోయజులంట చాలా ఎవరన్నారు ఇక్కడ? చాలా ఆస్తిపరుడు. 2వ అధ్యాయం 1-2 వచనం ఉంటుంది. ఏమన్నా 2వ అధ్యాయం 1-2 వచనాలు ఉంటుంది. నయోమి పెరిగిన మనుగడలు చాలా ఆస్తిపరుడు. చాలా ఆస్తిపరుడు అయినటువంటి బోయజు తన దగ్గర కూలికి వచ్చిన వ్యక్తి కాదు, పైకి ఏర్పడడానికి అడుగుకోవడానికి ఒక వ్యక్తి వచ్చిన ఒక వ్యక్తి అనుకోవచ్చు. ఆ వ్యక్తిని అంటున్నాడు, నా కుమారి. చూసా, ఈ రోజుల్లో మన బిడ్డలు అదేవిధంగా నా కుమారి అంటే ఆ రోజుల్లో ఆ భాష ఒక భాష కుమారి. ఈ రోజుల్లో అమ్మ బాగున్నావా, అయ్యా బాగున్నావా, అయితే ఈ రోజుల్లో పిలిపించిన బ్రదర్ సిస్టర్ అనే మాటలు ఒక విలువైన మాటలు. ఆ విలువైన మాటలు అలిపించుకునే వారిగా నీ పిల్లలకు కనపడుతున్నారు. విలువైన మాటలు అలిపించుకునే వారిగా నీ కుమార్తెలు, నీ కుమారుడు ప్రాంతం వెళ్ళినప్పుడు, నీ కుమార్తెలు మరొక గ్రామానికి వివాహానికి కట్టబెట్టినప్పుడు, అనేక ప్రాంతాల్లో నీ బిడ్డలు జీవిస్తున్నప్పుడు అలా కనిపించుకున్న వారిగా కనపడుతున్నారా? అలా కనిపించుకోవాలంటే ఆ కుటుంబంలో ఆమె నేర్చుకున్న పరిస్థితి, ఆ పరిస్థితి ఎప్పుడు వచ్చినట్టే తీర్మానమును బట్టి ఆ పరిస్థితి వస్తుంది. ఏదైతే తీర్మానం చేస్తుందో తీర్మానాన్ని కట్టుబడినప్పుడు మాత్రమే అలాంటి పరిస్థితిలో ఉండగలుగుతుంది. తర్వాత వెళ్ళిపోతాం. చూడండి, ఆ కుమారి వయసు, నా కుమారి నా మాట విను, వేరొక పొలములో ఏరు కొరకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు. ఇక్కడ నా మనకి నిలకడగా ఉండను. వారు పోయి చేయడం కనిపెట్టి వారిని వెంబడించును. నిన్ను ముట్టకూడదని అవసరం ఆజ్ఞాపించున్నాను. నీకు దాహం ఉన్నప్పుడు కొండ ఎత్తుకు పోయి పనివారు చేసిన నీళ్లు త్రాగము. 9వ వచనంలో చాలా మాటలు. అది కుటుంబ ప్రాంతంలోనూ ఒక ప్రత్యేకమైన కుడిలో ఒక రోజు జ్ఞాపకం చేస్తున్న 9వ వచనం మాత్రమే. అక్కడ రాయబడ్డ మాటలు చూడమని తెలుసా? నా మాట విను, వేరొక పొలములోని వేరొక వేరొక స్థలానికి పోగాక. నీకు ఈ స్థలం అంటే ఇది సమీప బంధువైన స్థలం, నీకు కావలసిన స్థలం ఇది. నీ స్థలాన్ని విడిచిపెట్టి ఏది పోయాలో దేశంలో నీ సొంత పుట్టిన స్థలాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావు. ఇక వచ్చిన నీవు స్థలాన్ని మారబాక. నువ్వు దీవించబడటానికి ఈ యొక్క సమీప బంధువులైనటువంటి నీ బంధువులైన స్థలాన్ని విడిచిపెట్టి పోవద్దు. ఇచ్చిన నా పనికర్తల యొక్క నిలకడ. ఒక స్త్రీ జీవితములో నిలకడగా ఉండుము అని చెప్పిన మాట దానికి కట్టుబడి వృద్ధి జీవిస్తుంది. నిలకడగా అంటే కథలకు ఉన్న నిలకడైన మనస్సు, నిలకడైన నడవడిక, నిలకడైన జీవితము. ఈ ఋతు గ్రంథము క్రైస్తవ జీవితంలో ఒక కుటుంబ వ్యవస్థకు మంచి పునాది. నిలకడ లేకుండా ఉంటే ఆ వ్యక్తి కుటుంబము నిలబడదు. నిలకడగా జీవిస్తేనే ఆ కుటుంబము నిలబడేదిగా కనపడుతుంది. నిజంగా ఒక మాటలు చెప్పాలంటే మోయాబు దేశం వచ్చిన వ్యక్తి నిలకడగా ఉండే వ్యక్తులు కాదు, నిలకడగా ఉండే బ్యాక్గ్రౌండ్ కాదు. వారి వంశమే నిలకడలేని వంశము ఒక మాట చెప్పాలంటే. అయితే ఆ వ్యక్తి
రూతు నిలకడగా ఉంది. రూతు అన్నాడు, బోయజ్ అన్న మాట, నా మాట వినమ్మా, ఈ పొలములనే పంచి మరొక వారికి పోవాక మన పనికంతులే అక్కడ 9వ వచనం, నా పనికంతుల యొక్క కనిపెట్టుకొని వారు వెంబడించును. కనిపెట్టి నిలకడ, పనికంతులు నిలకడగా ఉండడం, వారు పోయి వాళ్ళు వచ్చేది కనిపెట్టి వారిని వెంబడించును. నిలకడగా ఉండటం, కనిపెట్టడం, మరొక చోటకు పోకుండా ఉండటం. నిన్న ముట్టకూడదని నేను యవనస్తులకు ఒక ఆజ్ఞాపించడం అంటే, ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞ చేయగలగా, దాన్ని ఇర్మియా ఆజ్ఞ చేయగలగా, ఆజ్ఞాపించే వ్యక్తి ఒక పొజిషన్లో ఉంటాడు. ఒక చెప్పే వ్యక్తి ఒక పొజిషన్లో ఉంటాడు. ఆ పొజిషన్లో ఉన్న వ్యక్తి చెప్తే ఆ మాట అందరూ వింటారు. ఆ వ్యక్తికి పొజిషన్ లేదనుకో, స్థిరమైన మనసు కాదనుకో, చెప్తే ఎవరు వినరు. ఆయన ఎవరు కానీ అనుకుంటారు. ఆయన సరిగా నిలబడుతూ చెప్పగలిగితే ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు. ఈయన బహు ఆస్తికుడు కాబట్టి, బోయజ్కి ఒక విలువ ఉంది కాబట్టి, బోయజ్కి ఒక గౌరవం ఉంది కాబట్టి, ఆయన పొలంలో చాలా మంది పనివారు ఉన్నారు కాబట్టి ఆయన ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞకు అందరూ ఇవ్వబడ్డారు. ఎందుకంటే నేను నీ విషయమై అనేక మంది యవనస్తులు నిన్ను అవమానపరచకుండా నీ విషయమై నేను వారికి ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు కారణములకు కొండ ఎత్తుకు పోయి పనివారు చేసిన నీళ్ళు కారణము కొండ ఎత్తుకు పోయి, అది మరొక భాగం వాటిని ధ్యానం చేసి ఏ కుండ, ఎక్కడ కుండ, ఎలాంటి కుండలు ఉన్నాయి బైబిల్లో, ఎందుకు కుండనే మాట్లాడాడు, అది మట్టి కుండ, మామూలు కుండ, అది మరొక భాగంలో వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు ధ్యానం చేసుకుంటారు కాదు, మనం ముందుకు వెళ్ళిపోతాం కదా. నువ్వు ఏం చేయాలి రాయబడ్డ మాట, నీకు దాహమైనప్పుడు కొన్ని ఎదుగుతాయి, పనివారు చేసిన నీళ్ళు కాదు. నువ్వు చేతుకోవాల్సిన అవసరంలా, నువ్వు బొగ్గులు తెచ్చుకోవాల్సిన అవసరంలా, లేకపోతే ప్లాంట్ దగ్గర నీళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరంలా. ఎవరైతే పనివారు అక్కడ ఆల్రెడీ తెచ్చిపెట్టుంటారో పనివారు తెచ్చిన దాహమును నీళ్ళను త్రాగుము అని అక్కడ చెప్పినప్పుడు సాయపడి స్థలపరుచుకొని ఏమి చేసింది పరదేశ నాయకులు లక్ష్యం వచ్చేటప్పుడు ఈ కటాక్షకులను చెప్పగా బోయజు నీ పెళ్లికి మరణమైన తరువాత నీ అందరూ చేసిందంతయు చూసావా, ఆ నంది తమ వచ్చి నమస్కరించగా నాకు నీ అవకాశాలు ఇచ్చావా? ఏ అవకాశము? వేరొక పనికాడికి పోవాక ఇక్కడే వచ్చి పని వాళ్ళని కనిపెట్టుకోండు, నువ్వు నిలబెడగా నేను ఇక్కడ కొండ దగ్గరే కాదు, నీకేం భయం లేదు, పని వాళ్ళని వెంబడించు, ఇక్కడే పని చేస్తుంటే నీకే రోడ్డు లేదని నీకు చెప్తుంటే ఆ గురువుతో అయ్యా నా మీద దయ కలగడానికి కారణం ఏంటి? నేను పరదేశిని అన్న మాట అన్నాడు కదా. నేను ఎవరోని కాదుగా, ఈ మీ మనిషిని కాదుగా, నేను లోకల్ కాదుగా, నేను నాన్ లోకల్. నేను లాల్లో పోయిన నా మీదకి నేను మీ మధ్య బ్రతకగలిగినప్పటికీ, మీతో సహవాసం చేయని వాడిని అయినప్పటికీ, మీ ప్రాంతంలో వాడిని కాకపోయినప్పటికీ నా మీద దయ చూపడానికి కారణం ఏంటయ్యా? ఎంత ప్రేమ చూపిస్తున్నావంటే ఆయన అన్న మా మీద తెలుసా ఏమన్నాడు? చదువు మేమన్నాడు ఇక్కడ, అందుకనే అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? అందుకు ఆమె సాగిపడి ప్రతి మాటలు 11 రోజులు నీవు నిన్న కాదు ఆమె చెప్పకపోయేసు, నీ పెరిగి మరణమైన తర్వాత నీవు నీ అంతకు చేసిన నాకు అంటే నీ సాక్ష్యము నాకు తెలిసిపోయింది. ఏంటి సాక్ష్యము? నీ సాక్ష్యము తెలిసిపోయింది. నువ్వెలా అడుగుతావో, ఎలా చేశావో, ఎలా వచ్చావో, నీకు ఏమి నిరీక్షణ లేకపోయినప్పటికీ అతను కనిపెట్టుకోవాల్సిన పనే ఉంది, నువ్వు కనిపెట్టుకోవాలా? నీ గురించి నాకు తెలిసింది. ఈరోజు గుర్తుపెట్టుకున్నామా? మన సాక్ష్యము అనేక మందికి తెలిసిపోతుంది, మన బ్రతుకు అనేక మందికి తెలిసిపోతుంది, మన జీవితం అనేక మంది తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది? మనం ఎలా ఉన్నామో అలా తెలిసిపోతుంది.
మనం ఎలా ఉన్నామో అది తెలుసుకోవాలి. మనం ఏం నడుస్తున్నామో తెలుసుకోవాలి. మనం ఎలా తిరుగుతున్నామో తెలుసుకోవాలి. అది కావాలంటే వచ్చేది కాదు, మనకు పోయేది కాదు. మన మనసు, మన శరీరము, మన హృదయము మనం ఎలా గడుపుతున్నామో అలా తిరుగుతాము. అదే మన జీవితంలో సాక్ష్యము కలిగి ఉండాలి. ఒక క్రైస్తవ జీవితంలో సాక్ష్యము, ఒక కుటుంబంలో అభివృద్ధి చెందడానికి, కుటుంబంలో ఒక ప్రతి వ్యక్తికి మంచి సాక్ష్యం ఉండాలి. అది చెప్పుకోవాల్సిన పట్ల తగిన సమయంలో, తగిన కాలంలో ఆ సాక్ష్యాన్ని అనేక మంది గుర్తించి మాట్లాడతారు. అనేక మంది గుర్తించి అది గమనిస్తారు. ఆ సమయంలో అనేక మంది చూసి అనేక మంది మాట్లాడతారు. నేను ఉన్న స్థలంలో చేస్తూ ఒక అతను అడుగుతాడు అక్కడ. నేను అక్కడ కూర్చున్నాను, వేరే కార్యక్రమంలో అన్నాడు, ఏమంటే ఎందుకయ్యా మీరు సొంతోడు కూడా ఎందుకండి? అక్కడక్కడ మా కాలేజ్ చుట్టుపక్కల చనిపోయిన నైట్లైనా బాగా లేకపోతే డెలివరీ చేస్తుంది, నేను ఎదురు వెళ్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం, మాట్లాడుతుంటాం. ఎన్నో సంవత్సరాలకి బాగా పరిచయం. అక్కడ ఒక అతను అంటున్నాడు, ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక రైతు అంటున్నాడు, మనోళ్ళు ఎందుకంటే ఎంతమంది ఉపయోగపడుతుంది. వాడు వాళ్ళు వచ్చిపోతే ఎవరు వచ్చారు? ముందు హైదరాబాద్ వచ్చి ఆ ఊళ్ళతో ఇంట్లో వచ్చేయమంటున్నారా? పాస్టర్ చూడండి, మందులో చూడండి, వాళ్ళు ఎలా వచ్చి ఎంతసేపు మందులు కూర్చున్నారు. వాళ్ళకి ఏం అవసరం? మనోళ్ళు వాళ్ళు పాల ప్యాకెట్ తెచ్చి టీ పెట్టినది ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారు? ఎందుకు? మన సాక్ష్యము, మన నడవడిక దేవుడు అలా గమనిస్తూ ఉంటుంది లోకంలో. బోయజు అన్నాడు, నీ గురించి నువ్వు అంతకు ఏ రీతిగా చేసావో అది తెలిసిపోతుంది అని సాక్ష్యం ఇస్తూ చూడు ముందుకేమనుకోవచ్చుంది. ఏమంటాడు? నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎందుకు వచ్చి చూసావా? నీ జన్మభూమిని విడిచిపెట్టావు. నువ్వు విడిచిపెట్టి వచ్చావు, విడిచిపెట్టి కొత్త స్థలానికి వచ్చావు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం, విడిచిపెట్టి రావడం, లోకముని విడిచిపెట్టి, పాపముని విడిచిపెట్టి, అనేకమైన లోక సంబంధమైన వాటిని ఏదైతే నీకు నచ్చదో, దేవుడికి నచ్చదో, నీకు ఏదైతే దాన్ని విడిచిపెట్టి ముందుకు రావాలని దేవుడు వాళ్ళని జ్ఞాపకం ప్రయాసపడి బాధ కోసం ఆయనతో రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇంకేమంటాడు పోయేటోడి? ఏమంటాడు పోయేది? కింద వచ్చిందో నిన్న పరిణ వచ్చిందో, యెహోవా నీవు చేసిన దానికి ఉంటుందన్న మాట. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు ఏం చేస్తే దానికి ప్రతిఫలం, నువ్వేం చేసావో దానికి ప్రతిఫలం. ప్రతిఫలం అంటే నువ్వు చేసిన దానికి తిరుగు చేయటం. నీ జీవితంలో కూడా దేవుడు మరి ఏం చేసావు అది దేవుడికి ప్రతిఫలం ఇస్తాడు. అంటే ఏమి వింటావో ఆ పంటనే వస్తావు. నువ్వేం చేసావు, నువ్వు ఎలా బతికావు, ఎలా నడిచావు, సమాజంతో ఎలా ఉన్నావు, ప్రజలతో ఎలా ఉన్నావు, స్నేహితులతో ఎలా ఉన్నావు, నీ మనసును బట్టి ఏ విధంగా ప్రవర్తించావో దాన్ని బట్టి ప్రతిఫలం వస్తుంది. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఇలా మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసిన ప్రభు ఆ యొక్క బోయ సాగుతున్న మాట తెలుసా? నీవు చేసిన దానికి, నీవు ఒకసారి చెప్తాను, నీవు చేసిన దానికి అంటే అర్థమేంటి? నేను మంచి చేస్తే మంచి ప్రతిఫలం, చెడు చేస్తే చెడు, మోసం చేస్తే మోసం ప్రతిఫలం. ఒకరి కోసం మన జీవితాన్ని త్యాగం చేస్తే త్యాగమైనటువంటి ప్రతిఫలం, త్యాగమైన ప్రతిఫలం. నేను పాస్టర్ అక్కడ పోయేస్తున్నా, దర్శన ప్రార్థన వేస్తున్నా. గత 8 నెలలు 9 నెలల క్రితం నేను గంగవరం దాటి 11 దాటిపోయింది. ఇప్పటికి నా ఫోన్ నంబర్ పేరు తెలియదు, కానీ నైట్ పెట్రోల్ అని రాస్తున్నాను. నైట్ పెట్రోల్ ఇక్కడ పాస్టర్ కంపెనీ ప్రత్యేక అడగండి. దర్శనం చేస్తున్నా, గంగవరం దాటి వస్తున్నా. కరెక్ట్ గంగవరము ఈ మాటిల మధ్య అడుగులో వస్తున్నది కదా, ఒక ఆడ మనిషి, ఒక బాగా మనిషి బండి పెట్టుకొని అక్కడ నిలబడ్డారు. అది నడిపిస్తున్నది అర్థం కాదా, నేను స్పీడ్ వచ్చి మన వెనక్కి తిప్పాము. వెనక్కి ఏదో భయపడ్డారు. ఏంటి అన్నా, ఏం మాట్లాడాలి, పెట్రోల్ అయిపోయింది అన్నాను. ఆ బండి అక్కడ పెట్టాం. ఆమె ఎవరంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ హైదరాబాదు సింగరాకుండా వాళ్ళ బంధు గంగవరం నుంచి బండి తీసుకున్నారట. ఆ బండి అక్కడ పెట్టాము. ఆమె వాళ్ళ కొడుకులు మా కాళ్ళు ఎత్తుకొని గంగవరం వెళ్ళి పెట్రోల్ గురించి అక్కడ వస్తే ఆమె అన్న మాట తెలుసా, మీరు క్రైస్తవులని మీరు పాస్టర్ ఎవరమ్మా, మా భయం వేసింది మనం చూడాలంటే
ఇప్పుడు ఈ ఫోన్ నంబర్ వాడి పేరు తెలియదు కానీ నైట్ పేపర్లో రాసుకున్న పేరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని బిడ్డలమైన మనము దేవుని మనసు కలిగి మనం నడిచే వారికి ఉండాలి. మనకు ప్రతిఫలం ఎక్కడికి వస్తుంటే మనం ఏది చేస్తామో అది ప్రతిఫలం కలిగి. అప్పుడు బోయజు వాడికి అన్నమాట తెలుసా, యెహోవా నీవు చేసిన దానికి నేను చేసిన దానికి ఇక్కడ మనందరం ఒక్కొక్కళ్ళు ఏమేమి చేస్తున్నామో దానికి తగిన ప్రతిఫలం మనం పొందుతాం. అనుకున్నమాట ప్రతిఫలము ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉన్నట్టు నువ్వు వచ్చింది ఆయన సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆయనలో చెప్పారు. తర్వాత ఏమైనా ఏమిన వాడా నీ పనికర్తలో ఒక దాన్ని కాకపోయినాను చూసావా, నీ పనికర్తల్లో నేను పని చేసేవాళ్ళు కాకపోయినాను నన్ను ఆదరించి సహాయం చేశావు అని అనిన తర్వాత 14 భోజన కాలంలో వచ్చి భోజనం చేసి చిరకలో ఒక ముచ్చి తీసుకొని అక్కడ భోజనం చేయడానికి ఉన్నటువంటి అందరికీ ఏర్పాటు చేసిన భోజనం వచ్చి రోజు ఇక్కడ కలిసి భోజనం చేసి వీళ్ళందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్నా నువ్వు పరిగెత్తు పోత ఇక్కడ కూడా భోజనం చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ రాయబడి ఒక మాట చూడండి. అతడు ఆమెకు 14 అతడు ఆమెకు పేదలు అందించగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. ఆకలేస్తున్నప్పుడు ఆమె పేదాలంటే తిని వచ్చేస్తుంది. పేదాలు వచ్చింది. పేదాలు వస్తే ఆమె ఏం చేసింది తెలుసా, ఆమె తిని కొన్ని మిగిల్చెను. ఎందుకు ఈ మాట చెప్తానంటే రూతు జీవితంలోని క్యారెక్టర్, రూతు జీవితంలోని అలవాట్లు, రూతు జీవితంలోని స్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. రూతు అతని దగ్గర పర్మిషన్ తీసుకోవటం, అక్కడ పోయి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఏరుకోవడం, వాడు చెప్పిన మాట వినడం, నిలకడగా ఉండటం, తన జీవితంలో మరొక పొలంలో పోకుండా ఆ పొలంలో పనిచేయడం, ఆ పనిని కనిపెట్టుకొని ఉండటం, ఇవన్నీ అలవాట్లలో ఆమె బోయజుతో మాట్లాడుతుంది, బోయజు ఆమెతో మాట్లాడుతుంది, సంభాషణ జరుగుతుంది. భోజనం టైం దగ్గర వచ్చి ఇక్కడ భోజనం చేయడంతో పాటు నీకు కూడా ఇక్కడ భోజనం ఏర్పాటు చేస్తాం, నీకు ఉచ్చరగం ఏర్పాటు చేస్తామని ఆఖరిగా టయానికి ఆమె పేదాలు ఇస్తుంది. ఆ పేదాలు ఏంటి, ఒక 2 మానికలు ఉంటాయా మనం ఇప్పుడు పెట్టినట్టుగా పెడతాం, దానికి కొంచెం పెడతాం. అక్కడ రాయబడ్డ మాట తెలుసా, ఆ పేదాలు ఆమె తిని అక్కడ రాయబడ్డ మాట చూడండి, ఆ పేదాలు ఆమె తిని కొన్ని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. అంటే మిగులుగా ఉండాలి క్రైస్తవ జీవితంలో, స్త్రీ జీవితంలో మిగులుగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. మిగులుగా అంటే ఎంతైనా కావచ్చు, కొంచెం మిగల్చాలి. తినదాంట్లో ఒక ఇతరమైన మిగల్చాలి, మిగిల్చే అలవాటు ఉండాలి. కొంతమంది జీవితాలు మిగిల్చుండదు, ఎంత జీవితం వస్తుందో అంత జీవితం అయిపోతుంది, ఇంకా అప్పుడు ఉంటాయి. ఎందుకు అలా కూర్చోండి, అప్పుడు ఉంటాయి. ఎంత గురికి వస్తుంది, ఎంత ఖర్చు ఉంది, ఎంత ఉండాలి అనే బడ్జెట్ అంటాం, లెక్క తెలియదు. సంపాదిస్తున్నాం, తింటున్నాం, అయిపోతుంది. ఒక క్రైస్తవ జీవితం మాత్రమే కాదు, క్రైస్తవ జీవితం అని చెప్పండి, కానీ ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధి చెందాలంటే దేవుని ప్రణాళిక ఏంటంటే మిగులుదల. ఎంతన్నా సంపాదించు, ఎంతో కొంత కొంచెం మిగిలించే వాటికి ఉండాలి. మిగిలించకుండా ఉంటే అప్పులు, అనవసరంగా అప్పులు చేసుకుంటే రకరకాలుగా జీవించేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది మంచి క్రమం కాదు. ఎంతైనా సరే మిగులుదల ఆమె జీవితంలో చూడి ఆమె కొంచెము మిగిల్చెను. ఆమె ఏరుకొని లేచినప్పుడు బోయజు ఆమె ప్రాణ మంచము కొంత ఏరుకునమని ఆమె ఎప్పుడైతే లేచిందో పని కొడుతున్నాడు, ఆమె పనులు ఏరుకోవడం వస్తున్నారు కాబట్టి ఆమెను అవమానపరచడం చెప్పి
పిడికిలో తీసుకొని ఆమెను గర్తించవద్దు అని మన దాసులు ఆజ్ఞాపించడం అయిపోయిన తర్వాత పచ్చడి వచ్చడము ఆమె వాడిని ఎత్తుకొని ఊరిలోకి వచ్చినప్పుడు ఆమెను ఏరుకొని వాడిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి తెచ్చిన పంటలో కూడా వండుకొని కొద్దిగా మిగిల్చుకుంది. పేదలు తిని కూడా కొద్దిగా మిగిల్చుకున్నట్టు కనపడుతుంది. అప్పుడు అంత ఆమెతో అంటుంది 9వ వచనంలో, నేడు నువ్వెక్కడ ఏరుకొంటివి ఎక్కడ పని చేసుకోని అడుగుతా అక్కడ ఎక్కడ ఉద్యోగాలు పనికి మంచి ఆ యొక్క కమ్యూనికేషన్ అంటే చెప్పుకోవడం వచ్చిన తర్వాత ఎట్లా జరిగింది అని అడగటం, ఎలా జరిగింది అడగటం. కొంతమంది జీవితాల్లో అడిగే పడుతున్నారు. పిల్లలు స్కూల్కి వేస్తారు, ఈరోజు ఏం పాఠం చెప్పిందని అడిగే టైం పడుతూ అడగరు. ఈరోజు బయట డ్యూటీకి పోయించారా, ఎలా జరిగింది, ఏమన్నా ఉందా, ఎలా ఉందని అడగరు. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చారా, ఏంటి సంగతులని ఆ కమ్యూనికేషన్ ఉండదు. ఒకరొకరు సంభాషించుకోవడం, రావడం టీ తాగడం, బజార్లో కూర్చోవడం, అక్కడ అది రకరకాలుగా కనపడుతుంది. కానీ కుటుంబ వ్యవస్థలో కలుసుకున్నప్పుడు అత్తమామ, భార్య, తల్లిదండ్రులు, భర్త ఎవరికి ఒకళ్ళొకరు అడిగి అలవాటు, ఎలా ఉన్నాం, ఎలా జరిగింది, ఎలా స్కూల్కి వెళ్ళాము, ఏ ఆటోకి వెళ్ళాము, ఆటో తయారు వచ్చిందని అడిగి అలవాటు కలిగి ఉంటారు. తర్వాత చూడండి ఏమన్నా తెలుసా, 10వ వచనంలో 20వ వచనంలో నయోబడిది బ్రతికి ఉన్న చేస్తున్నారు. బోయేలు గురించి బోయేలు చెప్పింది. బోయేలు గురించి కూడా అంత ఏం చెప్తుంది, అప్పుడు చదువు మీకు చదివింది. మరియు చూడండి రాయబడి, మరియు బ్రతికి 20వ వచనం నయబడింది, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చేయడం మాననీయుడు యెహోవా చేత ఆశీర్వదించబడు కాకని తన కోడలతో అనెను. ఆయన బ్రతుకున్నవాళ్ళకి సహాయం చేస్తాడంట, చనిపోయిన వారికి సహాయం చేస్తాడు. బ్రతుకున్న వాళ్ళు సహాయం చేస్తే ఉపయోగపడతారు, మనకి చనిపోయిన సహాయం చేస్తే ఉపయోగపడతారా? కానీ ఆయన మనసు బ్రతికిన వారికి ఉపకారం చేసేవాడంట, చనిపోయిన వారికి ఉపకారం చేసేవాడంట. అంటే ఆయన సాక్ష్యం, రూతు సాక్ష్యం చెప్పాడు, నీవు నీ అంతలో ఏమేమి చేశావో అవన్నీ నాకు తెలుసు. రూతు యొక్క సాక్ష్యము, నయం యొక్క సాక్ష్యం కనపడుతుంది. ఇక్కడ బోయేలు సాక్ష్యం కనపడుతుంది. 21వ వచనం చూడండి, 21వ వచనంలో ఏమని కనపడుతుంది, మోయాబురాలైన రూతు అంతేకాదు అది నన్ను చూచి తమ కలిగిన పంట కోత అన్ని ముగించు వరకు తన పనివారి నిలకడగా ఉండమని నాకు చెప్పాను. ఈరోజు ఇక్కడ పరిగెరుకొని అలా అక్కడ పోతే ఎక్కువ పరిగె దొరుకుతుంది. అక్కడ పోయి ఇక్కడ గోధుమలే కదా, అక్కడ మరొక బలమైన పండు అక్కడ పోదామని మనక్కడ లేకుండా ఎటువంటి పోయి పరిగెత్తే వాడికి ఒక బాధ. కోత అయిపోయేంత వరకు ఇక్కడే నిలకడగా ఉండమని నాతో చెప్పిను. అప్పుడు నయోమి తన కోడలు కుమారి అతని పనికత్తులతో కూడానే బయలుదేరి, నా కుమారి నయమని తన కోడలతో, నా కుమారి తన పనికత్తులతో పాటు తన పనులతో పాటునే బయలుదేరచ్చు. వేరొక చెరువుకు నీవు కనబడ, చెరువులోని వారికి నువ్వు కనబడక. ఇది చాలా ఆత్మీయ పద్ధతులు. నీవు ఆ పనికత్తులతో పాటుకో, వారితో పాటు బయలుదేరిపోతుందో. నువ్వు వెళ్తున్నప్పుడు ఈ పనికత్తులు ఏ పొలానికి వెళ్తున్నారో ఆ పొలం వెళ్ళి వేరే పొలం వారికి నువ్వు కనబడకపోవడం మంచిదైనా. కాబట్టి ఎవరి కోత కోరి గోధుమల కోతలు ముగించు వరకు ఆమె ఏడుకొనొచ్చు. బోయేలు పనికత్తుల యొక్క ఆ నిలకడగా తన యొక్క నివసించెను, తన అత్త ఇంట నివసించను, నిలకడగా నివసించను. అక్కడ ఆత్మలో తన అత్త ఇంట నివసించిన మాట ఇప్పుడు అక్కడ జరుగుతుంది. బోయేలు పరిచయమే, పనివాళ్ళు పరిచయమే,
పని దొరుకుతుంది, ఆహారం దొరుకుతుంది. కాబట్టి సపరేట్ ఉండొచ్చు. ప్రారంభంలో ఎలా ఉందో ఇప్పుడు, ప్రారంభంలో ఎవరితో కలిసి ఉందో ఇప్పుడు అన్ని జరుగుతున్న ఆనందం ఉంది, జరగకముందు ఆనందం ఉంది. అప్పుడు కష్టంలో ఆనందం ఉంది, ఇప్పుడు సంపాదన డబ్బున్నా కూడా పెట్టినప్పుడు పెళ్లి కూడా పెట్టినప్పుడు దినం కూడా అంటారు. అలా కాకుండా మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడితే మంచిగా, అలాంటి జీవితం కాదు. మంచిగా గుర్తు పెట్టుకున్నాం. అక్కడ రూతు ఆ జీవితంలో రాయబడ్డ 2వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఒక కుటుంబ వ్యవస్థ గురించి రాయబడుతుంది. కుటుంబం ఏ రీతిగా ఉండాలి, కుటుంబం ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా నడవాలి, ఇవన్నీ కూడా ఆమె సాక్ష్యంతో కూడినటువంటి అనేకమైన మాటలు. డివోషన్ ఆఫ్ రూతు యొక్క భక్తి కనపడుతుంది. రూతు యొక్క జీవిత విధానము, జీవిత శైలి అనవసరంగా శైలి కనపడుతుంది. ఇవన్నీ కూడా ఆమె దీవించబడడానికి ఇవన్నీ కూడా అడుగులు. ఆమె దీవించబడడానికి ఇవన్నీ ముంగుర్తులు. ఆమె దీవించబడడానికి ఇవన్నీ కూడా ప్రారంభంలో, ఇవన్నీ కూడా వారి జీవితాల్లో మార్గదర్శకంగా కనబడుతున్నాయి. మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుడిగా నువ్వు ఏ రీతిగా ఉన్నావు? నీ జీవితం ఏ రీతిగా ఉంది? ఏ రీతిగా ఆమె మిగులుదల ఉందో 2 దినాల్లో నీ కుటుంబంలో మిగులుదల. ఆమె చెప్పినట్టుగా ఏమి చేసిందో ఆ రీతిగా చేయడానికి దేవుని చేతి కిందకి, ఆయన హస్తముల కిందకి నువ్వు ఆశీర్వదించబడవచ్చుకునే మాట దగ్గర కనబడుతుంది. ఒకసారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు నీ జీవితంలో ఏ రీతిగా నీ యొక్క నడవడిక, నీ సాక్ష్యము, నీ బ్రతుకు, నీ యొక్క స్థితి ఎదుగుతుందో ప్రతి చోట కూడా ఆమె మోయాబు వారైన భయపడుతుంది. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి తేడా కనపడుతుంది, ఆ స్థలానికి ఈ స్థలానికి తేడా కనపడుతుంది. నీ జీవితంలో కూడా అభివృద్ధి చెందాలంటే తేడా కనపడాలి, దేవుడు దీవించబడంటే తేడా కనపడాలి, దేవుడు ఆశ్రయించబడితే గతానికి ఇప్పుడు తేడా కనపడాలి. గతంలో ఎలా ఉన్నావు ప్రభు నేను కూడా ఆనందంగా ఉంటే, గతంలో ఎలా ఉన్నావు దేవుడు తెలుసుకుని ఆనందంగా ఉంటే, గతంలో ఎలా మనసు ఎలాంటి జీవితం ఉందో బలాలలో పాల్గొనడం కూడా అదే జీవితము, అదే కోపము, అదే స్థితి నువ్వు కలిగి తగ్గింపు జీవితం లేకుండా ఉన్నట్టే అది ఆశీర్వాదకరము కాదు, అంతకంటే దీవెన కాదని ప్రభుత్వం మన తల వచ్చండి. మనం ప్రార్థన చేస్తున్నాం. రూతు జీవితంలో ఆమె ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉంది, ఈ దినాల్లో నీవు నేను ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాము అని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఆమె తీర్మానాన్ని కట్టుబడి ఉంది, ఆ తీర్మానం ప్రకారంగా వచ్చి తన భక్తిని, ఆ తీర్మానాన్ని 2 మిళితం చేసింది. నీ జీవితంలో కూడా ప్రభువుని అన్నింటినీ బాగా తీసుకొని ఏ తీర్మానం అయితే చేస్తున్నావో, నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఏ తీర్మానం అయితే తీసుకున్నావో ఆ తీర్మానానికి ఏది కలిగి ఉండాలంటే భక్తి కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగాలి. దేవుడితో సహవాసము, తీర్మానము 2 కలిసి ఉంటే నీ జీవితంలో సక్సెస్ కనపడుతుంది, నీ జీవితంలో అభివృద్ధి కనపడుతుంది. ప్రార్థన చేసుకుంటా. పరిశుద్ధులైన మాట నీకు వందనాలు. ఈ మధ్యాహ్నం మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. సహాయం చేయండి. మాపై చూపుతున్న ప్రేమ గొప్పదైన నీ దయాలను, కరుణ, కటాక్షాలు గొప్ప ప్రభావ సహాయం చేయండి. రూతులైన మోయాబురాలని చాలాసార్లు భయపడడానికి ఆ బిడ్డ నడవడిక, ఆ బిడ్డ తీర్మానము, ఆ బిడ్డ తీసుకున్న నడిచిన విధానము, ఆ బిడ్డ అతను అడుగుతుంది, మరి ప్రభావ పర్మిషన్ తీసుకువెళ్తుంది, అక్కడ ఆ పొలంలో ఏరుకోవడానికి పర్మిషన్ తీసుకుంది, నిలకడగా ఉంది, వెంబడిస్తుంది, మరొక పొలంలో కూడా. ఇవన్నీ కూడా రూతు జీవితంలో ఆమె అభివృద్ధి చెందుతాం. ఇవన్నీ ముఖ్యమైనవిగా జ్ఞాపకం చేస్తాం. ఇవన్నీ మేము కలిగి ఉండి ముందుకెళ్ళే భాగ్యంగా చేయండి. మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావం చెల్లించమని, ఈ మధ్యాహ్నకాలం మా మీదకు మంచి నడిపించమని, సహాయం చేయమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట పడుతుండగా మనం వివాహం చేస్తున్నాం. పరిశుద్ధులైన మాటని కొంతకాలం చెల్లిస్తున్నాము. సహాయం చేయండి. ముగింపు ప్రార్థన నేను చేసుకుంటూ ఉండగా ఈరోజు గ్రంథములు రూతు యొక్క క్వాలిటీస్, రూతు యొక్క స్థితిగతులు, రూతు యొక్క జీవితంలో ఆమె తీర్మానం చేసే మేము 2వ అధ్యాయంలో ధ్యానం చేస్తున్నాము. దాని ద్వారా ఆ కుటుంబము బహుగా విస్తరించబడ్డట్టుగా మేము చూస్తూ ఉన్నాము. సహాయం చేయండి. నీ
కాపుదలాన్ని భద్రతపరచండి. వచ్చిన బిడ్డలను దీవించండి. మనకి బిడ్డలకైనా మంచి ఆరోగ్యం దయచేసి స్థితికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా వివాహం అవసరంలో కింద వివాహం దయచేయండి. సంతానం బిడ్డలకైనా సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాము. స్తోత్రాలయ బిడ్డ మంచి ప్రవర్తన నడిపించాడు. పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేసి ఎవరు సహాయం లేకుండా తనంత రావడానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదాలు ప్రార్థిస్తున్నాం. పాపం కూడా ప్రార్థిస్తున్నాం. ప్రార్థన పిల్లలు కాలేజీలో హాస్పిటల్ పిల్లలందరూ కూడా ప్రార్థిస్తున్నాం. నేను సహాయం చేయండి. మీరేమైనా మీరే ఘనత మీరే ప్రభావాలు చేయించుకోమని వచ్చిన కాలకుని పనితో వాడబడే భాగ్యం దయచేయండి. ప్రతి యొక్క తల్లి బిందు మాధవులు పంపించబోతుందిగా సహాయం దయచేయగా ఇంకా మేము ధారాళంగా పంపించగలిగిన స్థితిని నాకు దయచేసి మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని కూడా స్తోత్రాలు సహాయం చేయాలి. మధ్యాహ్నకాలంలో నడిపించగలరు. శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రవేశించబడి ప్రభు ఆశీర్వాదం తర్వాత మన ఆశీర్వాదాలతో వచ్చిన వాళ్ళందరూ 3 మంది మొదటి ఆదివారం ఏర్పాటు చేసి అందరూ పూజ చేసి వెళ్ళాలని సగమంతా నిర్మాణం చేస్తున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మరొచ్చు గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమిలో నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మనసును క్షమించిన ప్రకారం క్షమించు, విమర్శలను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. మన పరమమైన దేవుని ప్రేమయు మన ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు ఉచిత కృప పరిశుద్ధాత్మకమైన సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు సరిచేసేంత వరకు నీ దయా నీ కరుణ నీ కటాక్ష నిత్యము మా అందరికీ సదాకాలం తోడై నడిపించబడును గాక. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద